యాడ్స్ లేకుండా లేటెస్ట్ ఎపిసోడ్స్ చూడండి. అయితే ఇది చూడక్క. మీరు తప్ప మాకెవరు సహాయం చేయలేరు. మాట్లాడండి. నేను మాట్లాడేది లాయర్ దివ్య గారితో. అంటే మేడం, ఆ అమ్మాయి కూడా అతన్ని కొట్టానని చెప్పింది మేడం. అందుకే అరెస్ట్ చేశాను. మీరు చేసిన ఘనకార్యమే. ఇది బయట పెట్టానే అనుకో, అటు వాళ్ళ అన్నయ్య నుండి శ్రీకాంత్కి, మీ అమ్మ నుండి కృష్ణ చెల్లికి, విడిపించిన లాయర్కి, విషయం దాచిన నీకు కూడా ఇబ్బందులు తప్పకపోగా ఊరంతా మీ కుటుంబం కంపు కంపు అవుతుంది. దీనికి కూడా పెద్దమ్మే ముందు పోవడం ఖాయం. నిన్ను బెదిరించడానికి చెప్పట్లేదక్కా. నీకు మరో సంబంధం దొరకదని నీ మేలు కోరే చెప్తున్నాను. ఇప్పుడు చెప్పాలా చెప్పకూడదా అన్న క్లారిటీ వచ్చింది కదా? చెప్తావా? చెప్పను. ఓకే అక్క, ఈ వీడియో ఎవ్వరికి పంపను. భద్రంగా నా దగ్గరే ఉంటుంది. చెప్పావో అందరి సెల్కి చేరుతుంది. వద్దు శిఖర, వద్దు. అంత పని చేయకు. చెప్పను. సరే అక్క, మీ షాపింగ్ ఇంకా అవ్వలేదని పెద్దమ్మ ఎదురు చూస్తూ ఉంటారేమో. వెళ్ళు. ఈ వీడియో నా దగ్గరున్నంత వరకు నీకీ నా దగ్గరున్నట్టే విష్ణు. నా వాడి జోలికే నిన్ను రానివ్వను. నువ్వు వాణ్ణి చేసుకొని నాశనమైపో. కేసు వాపస్ తీసుకుని జాబ్ ఇచ్చేస్తా అనుకుంటున్నావేమో. నా కాళ్ళు పట్టుకుని బ్రతిమలా అన్నా కరగను. నా ఉద్యోగం పోతే పోయింది, కానీ అక్క మాత్రం సంతోషంగా ఉండాలి. అక్క! కృష్ణ, ఆగు. ఏంటి? ఏమైంది? ఏంటి కృష్ణ, ఏంటి అరుపులు? ఐ థింక్ ఇవి అరుపుల్లా లేవమ్మా. ఎస్, ఆనందం, హ్యాపీ, ఖుషి. అమ్మో, ఈ అరుపుల్లా ఇన్ని సినిమా పేర్లున్నాయా? సినిమా పేర్లు కాదే, ప్రజెంట్ నా హ్యాపీ ఫీలింగ్స్. ఇదిగోండి, స్వీట్స్ తినండి. ఆ ఆ ఆ అసలు విషయం చెప్పకుండా ఈ స్వీట్ గోలంటే అయినంత గొప్పగా ఏం సాధించావు ఇప్పుడు? గుండెల నిండా చోట్లేనంత బాధని సాధించానమ్మా. ఏం చెప్పను, చాలా చాలా సాధించానమ్మా. ఈ రోజు నేను జాబ్ చేస్తున్న చోట నా వల్ల మంచి సేల్స్ జరిగాయమ్మా. అందుకే మా బాస్ నన్ను అప్రిషియేట్ చేసి ఇదిగో ఈ స్వీట్ బాక్సు, చీర గిఫ్ట్ గా పంపించారు. పట్టుకోవే అక్క. ఇదిగో ఎల్లో సారీ, నీ ఫేవరెట్ కలర్ కదా. దీన్ని పెళ్లి కూతుర్ని చేసే రోజు కట్టుకో. తీసుకో, తీసుకో. నువ్వు నాకు నచ్చలేదు. ఏంటి చెప్తావా? చెప్తానండి. మీరు కలలు కంటున్న ఆనందం ఎప్పటికీ అది కలగానే మిగిలిపోతుంది కృష్ణ.
అది ఒక కలే. ఏంటక్క పెళ్ళి అనగానే ఇంత ఎమోషనల్ అయిపోతున్నావు? మా అందరికీ దూరం అవుతున్నావనా? అలాంటివి ఏమీ పెట్టుకోకు. నీ పెళ్లి తర్వాత ఎవరు ఎవరికి దూరం అవ్వరు. ప్రేమలు బంధాలు అన్నీ మనతోనే ఉంటాయి. అయినా అప్పగింతల్లో కూడా ఫార్మాలిటీగా ఏడవడమే కానీ ఏడ్చేంత బాధేంటి చెప్పు? పెళ్ళంటే కొత్త బంధాన్ని కలుపుకోవడమే కావచ్చు, కానీ ఉన్న బంధాన్ని తెంచుకోవడం కాదు కదా. నువ్విలా ఉండటం నాకు అస్సలు నచ్చదు. ఏది ఒకసారి నవ్వక్క, నవ్వు నవ్వు నవ్వు. ఉసే ఉసే చాలేవే, ఆట పట్టించుకో. విష్ణు, మీ ముద్దల చెల్లి మొదటిసారిగా నీకోసం చీర తీసుకొచ్చింది. వెళ్ళి భద్రంగా దాచుకో. నాన్న ఇటివ్వు. స్వీట్ తీసుకోండి. ఏమయ్యా, చూసావా నీ కూతుర్ని? వాళ్ళ కంపెనీలో సేల్స్ పెరిగాయని వాళ్ళ బాస్ మెచ్చుకున్నాడంట. అది నా కూతురంటే. ఆయన మెచ్చుకోవడంతో పాటు జీతం కూడా పెంచితే మరింత బాగుంటుంది నా బంగారు తల్లి. అవునే కృష్ణ, నీ స్కూటర్ ఉండాలి, ఏమైంది? అయ్యో, అమ్మ అడిగిందేంటి? ఏమైందమ్మా స్కూటరు? అది అమ్మా, మరి అది ఇది అంటావేంటే? స్కూటర్ ఏమైంది? రిపేర్కి ఏమైనా ఇచ్చుంటుందిలే రాణమ్మా. అంతేనా కృష్ణ? అంతే అంతే నాన్న. రిపేర్కి ఇచ్చానమ్మా. 2 డేస్లో ఇచ్చేస్తారు. అయ్యో నా మతిమండా, స్టవ్ మీద పాలు పెట్టి మర్చిపోయానే. ఏ చదువుకోండి వెళ్ళి. అందరికీ స్వీట్లు తినిపించావు, మరి నువ్వు తినవేంటమ్మా? తిను తిను. ఏమ్మా, గుండెల్లో బాధ ఈ తీపిని నోటి వరకు రానివ్వడం లేదా? నాన్నా, నాన్నా, ఈ డిబ్బీని అక్కడే మర్చిపోయి వచ్చావమ్మా. నాన్నా, ఇది నీకు. నాకు తెలుసమ్మా, నేను చూశాను. సారీ నాన్న. ఉద్యోగం పోయిందని తెలిస్తే అమ్మతో పాటు అందరూ బాధపడతారు. అందుకే ఇలా. నువ్వు మాత్రమే బాధపడుతూ అందరికీ సంతోషాన్ని పంచావు. ఎంత గొప్ప మనసు తల్లి నీది. అయినా నువ్వెందుకమ్మా బాధపడడం? ఉద్యోగమే కదా పోయింది, నీలో ఆత్మస్థైర్యం కాదు కదా. అదెప్పటికీ కోల్పోను నాన్న. ఇంకో ఉద్యోగం సంపాదిస్తాను. ఎన్ని కష్టాలొచ్చినా అక్క పెళ్లి మాత్రం ఏ ఆటంకం లేకుండా జరిపించాలి. అక్క జీవితాంతం ఆనందంగా ఉండాలి నాన్న. స్వీటీ, జ్యూస్ తాగు. జ్యూస్ తీసుకో స్వీటీ. మౌనంగా అలా ఉంటే ఏమనుకోవాలి? ఇష్టం లేదు అనుకోవాలి మమ్మా.
బలవంతం చేయకూడదు అని అర్థం చేసుకోవాలి. ఇది బలవంతం కాదు స్వీటీ, కేరింగ్. అది నీకు అర్థం అవ్వాలి. యువర్ హెల్త్ కండిషన్ ఇస్ నాట్ గుడ్ నౌ. నువ్వేం మరీ చిన్నపిల్లవు కాదు కదా, చిరాకు తెప్పించుకో. యు ఆర్ మామ్స్ డాటర్, ఓకే? అయితే ఈ పెళ్లి క్యాన్సిల్ చెయ్యి. నో, చిరాకు తెప్పించుకో అన్నానా? తీసుకో, తాగు. నేను చెప్తున్నాను కదా మమ్మా, నువ్వే నాకు చిరాకు తెప్పిస్తున్నావు. వద్దని చెప్పాను కదా. పిచ్చి పిచ్చి వేషాలు వేస్తున్నావా? నువ్వు ఎలా పడితే అలా ఉంటాను అంటే యాక్సెప్ట్ చేస్తాననుకుంటున్నావా? అసలు ఏమనుకుంటున్నావు? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? పద్ధతి పాడు లేకుండా మొండిగా ప్రవర్తిస్తున్నావు. ఒకవేళ నాయిస్ క్రియేట్ చేసి ప్రాబ్లం చేద్దామని చూస్తే అంతకంటే ఎక్కువ నాయిస్ క్రియేట్ చేయగలను. తారా, ఏమైంది? ఏముంది? మళ్ళీ అదే పాట. దానికి పెళ్లి ఇష్టం లేదు, చేసుకోను అని అంటుంది. ఏం తక్కువ చేసాం బేబీ మనం? మనం చూసిన అబ్బాయికి అందం, ఆస్తి, తన ఈడుకి తగిన జోడు. ఇంకేం కావాలి? ఏదో తన జీవితాన్ని పాడు చేస్తున్నట్టు ఎందుకింత నెగటివ్గా ఆలోచిస్తుంది? స్వీటీ, ఏంటమ్మా ఇదంతా? మేము ఏం చేసినా నీ మంచి కోసమే కదా. మంచి సంబంధం కదమ్మా. ఇందులో వద్దంటానికి ఏముంది చెప్పు? దానికి అర్థం కావట్లేదు బేబీ. నేను దాని లైఫ్ గురించి, ఫ్యూచర్ గురించి ఎంతగా ఆలోచిస్తున్నానో దానికి అర్థం కావట్లేదు. జీవితం ఇప్పుడున్నంత అందంగా తర్వాత ఉండదు. ఇప్పుడు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటేనే భవిష్యత్తు అందంగా ఉంటుంది. డబ్బున్న ఇంట్లో పుట్టావు కాబట్టి నీకేమీ తెలియట్లేదు. కానీ నాకు తెలుసు ప్లానింగ్ వాల్యూ. ఒక నార్మల్ మిడిల్ క్లాస్ ఫ్యామిలీలో పుట్టిన నేను ఇప్పుడు ఈ స్థాయిలో ఒక సక్సెస్ఫుల్ ఉమెన్ గా ఉన్నానంటే అదేదో లక్ కాదు. నా భవిష్యత్తుని నేను అలా డిజైన్ చేసుకున్నాను కాబట్టే ఇలా ఉన్నాను. రేపు నీ భవిష్యత్తు కూడా సక్సెస్ఫుల్ గా కొనసాగాలంటే నువ్వు కూడా ఇలాగే ఉండాలి. అదే నా తపన. లైఫ్లో సక్సెస్ కి అన్ని అడుగులు పర్ఫెక్ట్ గా పడాలి. కానీ ఫెయిల్యూర్ కి ఒక్క రాంగ్ స్టెప్ చాలు. అందుకే స్వీటీ, నా మాట విను. ఈ పెళ్లితో నీ లైఫ్ చాలా బాగుంటుంది. లైఫ్కి గ్యారంటీయే పెళ్లి అని ఎలా డిసైడ్ చేసి చెప్తున్నారు? తనకిష్టం లేని పెళ్లి వల్ల తన జీవితం బాగుంటుందని ఏ నమ్మకాన్ని ఇస్తున్నారు? తరతరాలు తిన్న తరగని ఆస్తి ఉందక్కడ. పువ్వుల్లో పెట్టుకుని చూసుకునే మనుషులున్నారక్కడ. ఇంతకన్నా ఇంకేం నమ్మకం కావాలి? అయినా ఏంటి రాధా, నేను దాని కన్న తల్లిని. దాని మీద నాకు ప్రేమ ఉండదా? నేను మీ విషయంలోనే ఎంతో బాధ్యతగా నా బిడ్డలు బాగుండాలి, గొప్పగా ఉండాలని నేను ఆలోచిస్తుంటాను. అటువంటిది నవమాసాలు మోసి కని పెంచాను దీన్ని. ఇంకెంత బాధ్యతగా వ్యవహరిస్తాను నేను? నా కూతురికి గొప్ప భవిష్యత్ ఇవ్వాలని ఆలోచించడం తప్ప? నేనొక్కటే చెప్తున్నాను, ఈ పెళ్లి విషయంలో ఎవరు నాకు వ్యతిరేకంగా కలగజేసుకున్నా నేను ఊరుకోను. ఎట్టి పరిస్థితుల్లో స్వీటీ పెళ్లి ఆ మినిస్టర్ కొడుకుతోనే జరిగి తీరుతుంది. డాడ్, మీ అమ్మ చెప్పింది చేసే తీరుతుందమ్మా. తనది మొండితనం కాదు, క్యాలిక్యులేషన్. తనకి ఏది కావాలో దాన్ని దక్కించుకునే వరకు పోరాడుతూనే ఉంటుంది.
ఓటమిని ఒప్పుకోదు. ఓడే పరిస్థితి వచ్చినా తను తప్పుకోదు. అన్నయ్య, ఎలాగైనా ఈ నిశ్చితార్థం జరగకుండా చూడన్నయ్యా. మా అమ్మ పట్టుదల చూస్తుంటే నాకు చాలా భయం వేస్తుందన్నయ్య. సాగర్కి నేను దూరం అయ్యే పరిస్థితి గనుక వస్తే నేను ప్రాణాలతో ఉండను. హిమ, అంతవరకు పరిస్థితి రానివ్వను. నువ్వు ధైర్యంగా ఉండు. నాకు నా చెల్లి సంతోషమే ముఖ్యం. నువ్వు ప్రేమించిన సాగర్తోనే నీ పెళ్లి నేను జరిపిస్తాను. అమ్మా, అక్క పెళ్లి భోజనాలు కూడా మన ఇంట్లో వండినట్టే ఉండాలి. సాంబాయి వంటలు చాలా బాగుంటాయమ్మా. ఇంకా మన ఇంట్లో అంటే సొంత మనిషిలా చేస్తాడు. అమ్మా, నాకు స్వీట్స్ అయితే స్పెషల్గా ఉండాలని చెప్పు. ఆ స్వీట్ దగ్గరికి దీన్ని రానివ్వద్దు అని కూడా చెప్పమ్మా. అమ్మా చూడమ్మా, అక్క ఏమంటుందో. అబ్బబ్బబ్బబ్బా. వెడ్డింగ్ కార్డ్స్ తెచ్చానమ్మా, ఇదిగోండి. ఇదిగో రానమ్మా, మొత్తం 2500 బ్యాలెన్స్ ఇవ్వాలి. నేను తెస్తాను, ఉండండి. విష్ణక్క, ఇది చూడు, ఈ కార్డ్ ఎంత బాగుందో. ఈ శుభలేకున్నంత అందంగా, సుఖంగా, శుభంగా జీవితం కూడా ఉంటే ఎంత బాగున్నా. కానీ ఆ అదృష్టం దేవుడు అందరికీ ఇవ్వడు. ఏమయ్యా, చూడయ్యా ఎంత బాగుందో. అవును రాణమ్మా. గోవిందా, బాగున్నాయి కదా నాన్న? ఇదిగో నాన్న. ఇదిగో బాబు. థ్యాంక్స్ అండి. సూపర్ గా ఉన్నాయి. అక్క, కార్డ్స్ చాలా బాగున్నాయి కదా. రాణమ్మా, కార్డ్స్ వచ్చాయి కదా, రేపొద్దునే గుడికెళ్ళి పూజ చేపిద్దాం. అలాగే వరుణ్ వాళ్ళకు ఫోన్ చేసి వాళ్ళని కూడా అక్కడికి పిలువు. పూజ అవగానే తొలి కార్డు స్వామివారి సన్నిధిలోనే వాళ్ళ చేతికిద్దాం. అలాగేనయ్యా, ఇప్పుడే చేస్తాను. రాణమ్మ గారు, మీ ఫోన్ కోసమే చూస్తున్నా. మొత్తానికి ఫోన్ చేశారు, సంతోషం. అన్నయ్య గారు, రేపు ఉదయం గుళ్ళో శుభలేఖలకు పూజ చేయించి తొలి శుభలేఖ మీకు అందించాలి. అలాగే పెళ్లి బట్టల డబ్బులు కూడా అక్కడే ఇచ్చేస్తాం. అలాగేనమ్మా, వచ్చేస్తాం. గుడి లొకేషన్ ఎక్కడో ఫోన్కి పంపించండి. అలాగే అన్నయ్య గారు, ఉంటాను మరి. రేపు వరుణ్ ఏమంటాడో తెలియడం లేదు. తనకి నేనేం చెప్పాలి? వరుణ్ చెప్పమన్నట్టు నేను ఇంట్లో చెప్పలేదు. తను ఇంకా నా మీద కోపం పెంచుకుంటాడు. నా ప్రేమ విషయం ఎలాగైనా ఇంకోసారి విష్ణుకి చెప్పాలి. పెళ్ళంటూ చేసుకుంటే నిన్నే చేసుకుంటాను, లేదంటే ఇలాగే ఉండిపోతాను.
కానీ నా ప్రేమ గెలుస్తుందని గట్టిగా నమ్ముతున్నాను. వరుణ్ వాళ్ళు వచ్చేస్తుంటారు. ఆటో అన్నా, త్వరగా పోనీ. విష్ణు గారు వీళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు? ఫాలో అవ్వాలి.